ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, అబ్రహాం గారు ఒక శ్రమ నుండి ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ శ్రమ ఏంటంటే, తనకి తండ్రి అని పిలిపించుకునే భాగ్యము లేదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అనేక జనములకు తండ్రినిగా. అంటే మనం ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నామో దానిని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. మనము ఊహించని రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. మనం కేవలం ఆయన యొక్క మాట మీద నమ్మకం ఉంచితే చాలు, ఆయన సమస్తాన్ని చేయగలవాడు. కనుక మనం ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నామో దాన్ని దేవుడు మనము దానికి పిల్లర్గా ఉండేలా దేవుడు మనల్ని మార్చబోతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ సమయమందు ప్రభా నాయన మీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకే వందనాలు ప్రభా. అబ్రహాం గారి యొక్క జీవితం నుండి దేవా, ఈ దినం నీవు మాతో మాట్లాడిన మాట తండ్రి, మేము ఏ శ్రమ గుండా వెళ్తున్నామో ప్రభా సమస్తం ఎరిగినవాడు ప్రభా. ఆ శ్రమలో దాన్ని జయించడానికి తగిన శక్తిని, బలమును, అందుకు తగిన జ్ఞానమును మీరే సమస్తాన్ని అనుగ్రహించండి ప్రభా. మీ మీద సమస్త చింతను యావత్తును మీ మీద వేయిచుండగా ప్రభా, నీ సులువైన కాడును మేము మోయడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.